గ్రామానికి వచ్చేటటువంటి మెయిన్ రోడ్ లక్ష్మీదేవిపల్లి స్టేజ్ దగ్గర నిర్మించుకోవడం జరిగింది. ఆ ముఖద్వారాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాము. ఆ ముఖద్వార నిర్మాణానికి గత కొన్ని నెలలుగా మాకు సహకరించినటువంటి లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్, ఆ గ్రామ ప్రజలందరికీ, అలాగే సీతారాంపల్లి గ్రామ సర్పంచ్, ఆ గ్రామ ప్రజలందరికీ, అలాగే చింతమడక సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ గారు, చింతమడక గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మాచాపురం గ్రామ సర్పంచ్, మాచాపురం గ్రామ ప్రజలందరూ కూడా మాకు సహకరించడం జరిగింది. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయం యొక్క విశిష్టత ఏమిటంటే, కేసీఆర్ గారి ఆలోచన మేరకు పట్టాభి సీతారామచంద్ర స్వామి విగ్రహాన్ని ఈ మందిరంలో ఏకశిలపైన 12 మూర్తులతో చెక్కడం జరిగింది. ఇటువంటి అపురూపమైన విగ్రహము నాకు తెలిసినంత వరకు అయితే భారతదేశంలో లేదని అనుకుంటున్నాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అంతటి అద్భుతమైన విశిష్టమైన గుడి మా రామాలయము మా ఊళ్ళో ఉంది. ఇంతటి ఈ గుడికి సంబంధించిన ముఖద్వారంతో ఈరోజు మరింతగా ఆ ముఖద్వారము, ఈ గుడి చాలా అపురూపమైన అందాన్ని తెచ్చిపెట్టినాయి మా 3-4 గ్రామాలంతటికి కూడా. వీటన్నిటికీ సహకరించినటువంటి మా గ్రామ పెద్ద, మా తాతగారు బాలకృష్ణరావు గారు, వారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. మీ అభిమానము, మీ సహకారము అందరూ ఇలాగే అందించాలని, మీ అందరికీ కూడా నేను ఎలవేళలా తోడ్పాటు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై శ్రీరామ్.